ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, మరొక అధ్యాయం ప్రభా ఈ దినమందు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన మాకు సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, నిర్గమాకాండము 33వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాము. మరి 33వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక మరి ఈరోజు దినమందు దేవుడు మోషేతో మరి మరలా చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి ప్రమాణం చేసి నీ సంతానమును నిశ్చేతనని చెప్పినటువంటి పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తా, అక్కడ ఉన్నటువంటి నా దూత మీకు ముందుగా పోయి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనాలని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు ఏమంటున్నారంటే రాను అంటున్నాడు. ఒకవేళ వచ్చాను అనుకోండి, మీరు ఇలాగే ఉన్నారంటే నా కోపం మండుద్ది, మీకు తెక్క కుదిరేటట్టుగా మీరు ఏమైపోతారు, హతులైపోతారు. కనుక నేను మీతో రాను అంటే అక్కడ ఉన్న అది దుర్వార్తగా భావించి అందరూ కూడా ఏం చేశారండి, దుఃఖించారు. నిజంగా దేవుడు మధ్యలో వదిలేస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి. అయితే దేవుడు అంటున్నాడు దూతను పంపిస్తాను, మీకు ముందుగా ఏమొస్తుంది, దూత వస్తుంది, కానీ నేను మాత్రం రాను అంటున్నారు. కనుక మరి ఆయన రాను అని ఎందుకు అంటున్నారంటే ఈ ప్రజలు మంచోళ్ళు కాదు, వీళ్ళు తినగా ఉండరు, ప్రతిసారి కంప్లైంటే, ప్రతిసారి సనుగుడే, ప్రతిసారి గొనుగుడే, ప్రతిసారి దేవునితో ఏం చేస్తున్నారు, వ్యతిరేకమైనటువంటి వాదం పెట్టుకుంటున్నారు. అలాగే దోడ చేసి ఏం చేశారు, దేవుని నామానికి అవమానాన్ని కలుగు చేశారు, విగ్రహారాధన చేసి దేవునికి అపకీర్తి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మరి ఇవన్నిటిని బట్టి దేవుడికి మనసు గాయపరచబడింది, దేవునికి కూడా కోపం వచ్చింది. దేవుడు మరలా ఏం చేయాలి, వీటితో వెళ్తే నేనేం చేయాలి, నా కంట్రోల్ చేసుకోలేను, నా కోపం ఏమవుతుంది, ఖచ్చితంగా రగులుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చుద్ది. కనుక త్రోవలో మిమ్మల్ని సంహరించుదేమో అని మోషేతో చెప్పాను. ఏం చేస్తారంట, సంహరించవలసిన అవసరం కూడా వచ్చుద్దేమో అని దేవుడు నేను రానంటున్నాడు. అయితే అది యెహోవా మోషేతో ఇట్లను నీవు ఓకే. ఆ తర్వాత ఏమైందంటే ఎవడనూ ఆభరణములంట ధరించుకోలేదు. ఆభరణాలు తీసేసి వారందరూ కూడా బోడి మొఖాలు వేసుకొని ఏం చేశారు, పురుషులే కానీ స్త్రీలే కానీ అందరూ కూడా ఆభరణాలు తీసి బంగారం తీసి వాళ్ళ పిల్లలకి అందరికి కూడా తీసేసి పక్కన పడేసి ఏం చేశారు, దుఃఖించారు. కనుక కాగా యెహోవా మోషేతో ఇట్లను నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడిన ప్రజలు ఒక క్షణము నేను మీ నడుమ వచ్చితినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను. కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి అని చెప్పుమనెను. ఏం చేయాలంటే ఆభరణాలు తీసివేయాలి అని చెప్పారు. కనుక అంతేకాకుండా కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ మీద తమ ఆభరణములు ఏం చేశారు, తీసివేసిరి. ఆభరణాలకి దేవుడు కోపానికి సంబంధం ఏంటి అంటే మీరు నన్ను బాధ పెట్టారు కనుక మీరు నగలు తీసి పక్కన పడేస్తే ఏమవుతుంది, మీ మొక్కలు మీరు చూసుకోలేరు. కనుక దాన్ని బట్టి దేవుడు ఆ నగలన్నీ తీసేసి మీ ఆడంబరాన్ని పక్కన పడేయండి అని చెప్తున్నారన్నమాట. అంతటా మోషే గుడారంను తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెంనకు దూరంగా దాన్ని తీసి దానికి ప్రత్యక్షపు గుడారం పేరు పెట్టును. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెంనకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారంనకు వెలుచు వచ్చును. మోషే గుడారంనకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారం ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. గుడారంలో నుంచి ఏం చేస్తానండి, యెహోవా మోషేతో మాట్లాడు. ప్రజలందరూ ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారం నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండ్రి. వాళ్ళేమి దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ గుడారపు యొక్క మరి ఏదైతే ఉంటుందో ద్వారం ఉందో అక్కడి నుంచి నుంచొని ఏం చేస్తున్నారు, వీళ్ళు దేవునికి నమస్కారము చేస్తూ ఉన్నారు. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్న తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచునెను. అతడి పరిచారకుడును నూను కుమారుని యెహోషువను యవనస్తులు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అతను కూడా వెళ్ళాడు కానీ బయటికి మాత్రం రాలేదు. మోషే యెహోవాతో ఇట్లను చూడుము, ఈ ప్రజలు తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ
నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపలేదు అని అడుగుతున్నాడు. ఎవరు? మోషే గారు. ఎవరిని పంపుతావో నాకు తెలియదు. నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలిగినట్టు దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకును, చిత్తగించము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తారంటండి? విశ్రాంతిని ఇస్తాను అంటే ఆల్రెడీ నీ పని అయిపోతుంది, నువ్వు ఇంకేం చేసుకోవాలా? విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, నా ఎడల నీ ప్రజల ఎడల నీ కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కనుక మోషే గారు పట్టుబడుతున్నారన్నమాట. ఏమని? ఖచ్చితంగా మీరు మాతో పాటు రావాలి. ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ముందుకు ఎక్కడ వెళ్ళాలో మాకేమి కూడా తెలియదు. మా స్థితిగతులు అన్నీ కూడా అలాగే మన జీవితంలో కూడా ఏం చేస్తుంటాం? ఏదో ఎంతవరకు వస్తాం, కష్టాలు కోపం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? దేవుడు నా మొరైనట్లేదు, లేక నా చెయ్యి విడిచిపెట్టాడు, లేకపోతే దేవుడు నాతో లేడేమన్న భావన మనకి కలుగుతుంది. దేవా నాతో ఉన్నావా లేవా అని ఏం చేస్తాము? నీవు నాతో రాని ఎడల ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను అన్నట్టు మోషే గారు మరి దేవునితో సంభాషిస్తున్నట్టు మాట మనం చూస్తున్నాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాటలు చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా, ఏం చూపించమంట? దేవుని మహిమను కనపరచమంటున్నాడు. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, అలాగే ఎవరి యందు కనికర పడదను వాని యందు కనికర పడదను, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు అంటున్నాడు. దేవుడు ముఖం చూస్తానని ఎంతో ఆశతో అడుగుతున్నారు. ఎవరండి? మోషే గారు. అయితే దేవుడు అంటున్నాడు, చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? దహించు అగ్ని అయినటువంటి దేవుని చూస్తే బ్రతకటం అనేది కష్టతరమైంది. నరమాత్రుడు ఎవరిని చూడలేరు, డైరెక్ట్గా దేవుని చూడలేడు. గనుక మరియు యెహోవా, ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతులను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి మోషే గారు దేవునితో మాట్లాడినటువంటి దేవుడు చెప్పిన మాటలే మళ్ళీ దేవుడి జ్ఞాపకం చేస్తూ, ఎంతో నీ కరుణ, నీ కటాక్షం, నీ కనికరం మా మీద ఉంచాలి అంటే మీరు మళ్ళీ మాతో రావాలి, మీరు చెప్పిన రీతిగా మరి మీరు రాకపోతే మేము అడుగు వేయడము కష్టమని ఎంతో కన్విన్స్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, నేను వస్తే ఇలా సంహరించేస్తాను, నిర్మూలన చేసేస్తాను అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఏమన్నారు? ఆభరణాలన్నీ కూడా తీసివేసి వారందరూ కూడా దుఃఖించేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేశారు? కన్విన్స్ అవ్వడానికి అవకాశం అనేది దొరికింది. ప్రజలు దేవుడి దగ్గర ఎంత భయభక్తులు కలిగి ఉంటారో, ఎంత లోబడి ఉంటామో, ఎంత దేవునికి అనుగుణ్యంగా ఉంటామో అంత దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఎంత వ్యతిరేకంగా ఉంటామో అంత వ్యతిరేకంగా మన జీవితంలో జరుగుతాయి. శ్రమలో కష్టాలు ఉత్తున వస్తాయా? దేవుడి మాట వినకపోతే వస్తాయి, దేవుడి మాటలు దేవుడి సంధికి రాకపోతే వస్తాయి, దేవుడితో నడవకపోతే శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. దిగులు, చింత, బాధ, కష్టము, అనేకమైన ప్రెషర్స్ అన్నీ కూడా దేనివల్ల వస్తాయంటే దేవుడికి దూరంగా ఉన్నప్పుడు సాతాను కూడా మనం ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతా ఉంటాడు, ప్రెషరైజ్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒక దీంట్లో తోసేయడానికి, నెట్టేయడానికి చూస్తూ ఉంటాడు. కనుకనే దేవుని విషయంలో మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మనం చేసిన కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకు లేకుండా సరళంగా దేవుడు మన మార్గాన్ని ఏం చేస్తారు? ముందుకు నడిపిస్తారు, మనకు జయమిస్తారు, అపజయాల నుంచి దేవుడు విడిపిస్తాడు, అంధకారం నుంచి దేవుడు విడిపిస్తాడు, అనేకమైనటువంటి పాపముల నుంచి దేవుడు మనని విడిపిస్తాడు, పరిశుద్ధమైనటువంటి తన క్రియలో పాలిభాగస్తులుగా దేవుడు మనం నడిపిస్తాడు. కనుకనే దేవునితో ఉండడం అనేది చాలా కష్టతరమే, కానీ ఉంటే చాలా సౌభాగ్యం. ఏమంటే ఉండడం అంత ఈజీ కాదు,
ఉంటే చాలా గొప్ప దీవెన ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో తోడు ఉన్నాడు కనుక ఇష్టం వచ్చినట్టుగా ఏం తిన్నారు? దేవదూతల ఆహారం కంప్లీట్గా ఫుల్గా తిన్నారు, మాంసం ఫుల్గా తిన్నారు, నీళ్ళు మంచి మధురమైనటువంటి ఆ యొక్క రాతిలో నుంచి వచ్చినటువంటి నీళ్ళని తాగారు. మరి ఎవరికీ లేనటువంటి ఆధిక్యత దేవుడితో మరి మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను వారు ప్రయాణం చేసేటువంటి రీతిగా బట్టలు మాయలేదు, చెప్పులు తెగలేదు, స్నానం అవసరం లేకుండా, ఎలాంటి ఎలర్జీస్ రాకుండా, ఎలాంటి మరి వ్యాధులు సోకకుండా, ఐగుప్తులు కలిగినటువంటి వ్యాధి కానీ తెగులు కానీ రాకుండా దేవుడు వారిని ఏం చేస్తున్నారండి? సంరక్షిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా అలాంటి దేవుని ఆధీనంలో ఉంటే, దేవుని చేత నడిపింపబడితే మనము గమ్యస్థానమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా చేరుకుంటూ ఉంటాం. కనుక మన జీవితంలో ఒకటే ఉండాలి లక్ష్యం. ఏంటి అంటే ఈ భూమి మీద బ్రతుకు చిన్నది. ఈ భూమి మీద బ్రతుకు ఏం చెప్పండి? వెరీ స్మాల్ లైఫ్. ఈ చిన్న జీవితాన్ని మనమే చిరిమేసుకున్నాం అనుకోండి, మనం అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఈ చిన్న జీవితాన్ని దేవుడికి గిఫ్ట్గా ఇస్తే, మనకు గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు, మన తల్లిదండ్రులకి మన గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు. మన తల్లిదండ్రులు మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? తిరిగి దేవుడికి ఇవ్వాలి. ఎలా తయారు చేసి ఇవ్వాలా? ఆయన ఎందు భయభక్తులు కలిగేవారుగా, ఆయన జ్ఞానం పొందేవారుగా, ఆయన ఎందు వినయ స్వభావం కలిగిన వారుగా, విశ్వాసం కలిగి ఉన్నవారుగా, క్రమంగా నడుచుకునేవారుగా, భయభక్తులు కలుగుతూ ఆయన యొక్క త్రోవల యందు నడిచేవారుగా వారిని తయారు చేసి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అదే కాదా కావాల్సింది? ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లలను ఏం చేయాలి? దేవుడికి మళ్ళీ మంచి మార్గంలో వాళ్ళు ట్రైన్ చేస్తూ వాళ్ళు నడిపించాలి. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, బాల్యదినం నేను సృష్టికర్తను ఏం చేయు? స్మరణకు తెచ్చుకో. చాలామంది ఏమంటారు, ముసలైపోతుంది బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే పెళ్లి టైం అప్పుడు బాప్తిసం తీసుకుంటాను, లేదంటే ఏం చేస్తారు, నా జీవితం సగం జీవితం అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? బాప్తిసం తీసుకుంటాను అని అనుకుంటారు చాలామంది. కానీ ఎప్పటి నుంచి మనం సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలా? బాల్యదినం నుండి. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి చిన్నప్పటి నుంచి గ్రంథ పారాయణం ఎవరు నేర్పించాలా? పిల్లలందరూ ఏం చదువుకోవాలి? ఫస్ట్ బైబిల్ బాగా చదవాలా. బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు మనకి ధైర్యం వస్తుంది, మనకి వెలిగింపు అనేది కలుగుతుంది, జ్ఞానం అనేది పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. అలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని ఒక విషయం మనకి ఒక అవగాహన వస్తుంది. అందుకని చిన్న పిల్లల కానించి ఏం నేర్పించాలి వాళ్ళకి? అందుకని ఆ అరణ్యంలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఎవరిని చూస్తున్నారు? ఎవరు భయభక్తిలో పెరుగుతున్నారు? దేవుని. అందుకని పాలు తేనె ప్రవహించే దేశానికి వాళ్ళు మాత్రమే నడిపింపగలిగేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే దేవుడు నడిపించారు వాళ్ళని. ఆ 40 సంవత్సరాలు కుర్రోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? యంగ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళారండి? పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండి అక్కడ పిల్లలకని అక్కడ సంతోషంగా వారందరూ కూడా ఏం చేశారు? ఇప్పటి వరకు జీవించేటువంటి స్థితి వాళ్ళకి దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు. అందుకనే ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అందరికన్నా తక్కువ మంది మనుషులు ఉన్నా సరే వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనటువంటి దేశము, శక్తివంతమైనటువంటి ప్రజలు, శక్తివంతమైనటువంటి దేవుడు వారికి అండగా ఉంటూ వారి దేశాన్ని, వారి దేశ సరిహద్దులను దేవుడు ఏం చేస్తున్నాడు? విశాలపరచుచు వారికి క్షేమమును కలుగు చేయొచ్చు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. నిజంగా క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా అశాంతి వాతావరణం అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు బాంబులు, ఎప్పుడు పడితే అప్పుడు మిసైల్స్, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి మరి శత్రు మరి కూటములు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళ మీద దాడి చేయడానికి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ దాడులన్నీ ఎవరు తిప్పికొడుతున్నారు? దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి వారు తిప్పికొట్టి ఆకాశంలోని వాటిని ఏం చేస్తున్నారు? అవన్నిటిని డిస్ట్రాయ్ చేసేటువంటి శక్తి, సముద్రంలో పడేసేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చాడు. కనుక ఇజ్రాయెల్ గెలవగలిగే దేశం ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు. కాలు దువ్వితే పైన దేవుడు ఏం చేస్తాడు? ఆయన దిగొచ్చేస్తాడు. దిగొచ్చి వాళ్ళని ఏం చేయగలడు? సహాయం చేయగలడు. అన్నీ మార్చగలిగే శక్తిమంతుడు ఎవరంటే దేవుడు. కనుకనే అటువంటి గొప్ప శక్తి ఎవరికి ఇచ్చారు? దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు. కనుక ఈరోజు మనము ప్రజెంట్ హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్ చూస్తున్నాము, పాస్ట్ హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్ మనం చూస్తున్నాము. దేవుడు వారిని
కష్టపెడుతున్నాడు, అలాగే వారిని